వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. ఈ వీడియోలో మనం ఏజ్ క్యాలిక్యులేటర్ అయితే డిజైన్ చేయబోతున్నాం. స్టార్టింగ్ మనం ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసి ఆ తర్వాత మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం ఏజ్ ని పాస్ చేద్దాం. సో 21/1/2000 అని అనుకుందాం అండ్ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో కింద మనకి యువర్ 24 years 3 months 19 days ఓల్డ్ అని అయితే రిటర్న్ చేసింది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మనం బాయిలర్ ప్లేట్ ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే బాడీలో మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం కంటైనర్ అని అనుకుందాం. అండ్ ఈ కంటైనర్ డివిజన్ లో మనం స్టార్టింగ్ H1 ట్యాగ్ ని యూజ్ చేసి ఇక్కడ మనం ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్దాం. అండ్ దీని కింద మనం లేబుల్ ట్యాగ్ యూజ్ చేసి దీనిలో మనం DOB అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం ఏజ్ ని అడగాలి కాబట్టి ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుదాం. అండ్ కింద మనం ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఇన్పుట్ లో మనం టెక్స్ట్ ప్లేస్ లో డేట్ అని చెప్పాలి. సో మనకి డేట్ ని ఎంటర్ చేయడానికి అవుతుంది. అలానే మనం ఐడిని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి ఐడిని మనం DOB అని అనుకుందాం. అండ్ కింద మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఏజ్ క్యాలిక్యులేట్ అయ్యి కింద మనకి చూపించాలి కాబట్టి మనం బటన్ కూడా క్రియేట్ చేయాలి. సో బటన్ అండ్ బటన్ లో మనం క్యాలిక్యులేట్ అని అనుకుందాం. అండ్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు మనకి ఆ క్యాలిక్యులేషన్ జరగాలి కాబట్టి ఇక్కడ మనం ఆన్ క్లిక్ అని చెప్దాం. ఆన్ క్లిక్ లో ఇప్పుడు మనం ఫంక్షన్ నేమ్ ని పెట్టాలి. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ ఏజ్ అనే ఫంక్షన్ అని అనుకుందాం. అండ్ ఈ కింద మనం ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తామో మన ఏజ్ కూడా చూపించాలి కదా, లైక్ ఇన్ ఇయర్స్ ఓల్డ్ అని. అండ్ బటన్ కింద మనం ఒక డివిజన్ ని క్రియేట్ చేసి ఈ డివిజన్ లో మనం రిజల్ట్ అయితే చూపించాలి. సో దీనికి స్టార్టింగ్ మనం ఐడిని క్రియేట్ చేద్దాం. సో ఐడిని మనం రిజల్ట్ అని అనుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని లైవ్ కూడా చేయాలి కాబట్టి సింపుల్ గా గో లైవ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి వెబ్సైట్ అయితే లైవ్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని స్టైల్ కూడా చేయాలి కాబట్టి దీన్ని మనం మినిమైజ్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి దీన్ని క్రాస్ చేద్దాం. సో కోడ్ను ఒక సైడ్ పెట్టుకుందాం. అలానే మనం దీన్ని ఇంకో సైడ్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం హెడ్ ట్యాగ్ లోనే స్టైల్ ట్యాగ్ ని కూడా ఇంక్లూడ్ చేసేసి ఇక్కడ మనం స్టార్టింగ్ బాడీని టార్గెట్ చేసి ఇక్కడ మనం హైట్ ని 100 BH అని చెప్దాం. అలానే డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. అలానే జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేద్దాం. సో మనకి మధ్యకైతే అలైన్ అయింది కదా. సో ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అని మెన్షన్ చేసి ఇక్కడ మనం లీనియర్ గ్రేడియంట్ కలర్ ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనం 2 రైట్ అని మెన్షన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం హ్యాష్ కోడ్ అయితే యూజ్ చేస్తున్నాం. సో హ్యాష్ FF9A9E. సో ఇది మన ఫస్ట్ కలర్. అలానే కామా పెట్టుకొని ఇక్కడ మనం హ్యాష్ FAD0C4. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయింది కదా. అలానే మనం ఇప్పుడు కంటైనర్ క్లాస్ ని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి కంటైనర్ దీనిలో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని వైట్ అని మెన్షన్ చేద్దాం. సో మనకు వైట్ వచ్చింది. అండ్ ప్యాడింగ్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఒక 30 px అని అనుకుందాం. సో ప్యాడింగ్ కూడా వచ్చింది. సో అలానే మనం బార్డర్ రేడియస్ ఒక 10 px చెప్దాం. సో బార్డర్ రేడియస్ 10 px కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బాడీలో టెక్స్ట్ అలైన్ ని సెంటర్ చేద్దాం. సో మనకి టెక్స్ట్ కూడా సెంటర్ లోకి వచ్చింది. అండ్ ఆల్సో మనం స్టార్ ని యూజ్ చేసి ఇక్కడ మనం మార్జిన్ ని 0 చేద్దాం. అండ్ గ్లోబల్ గా ప్యాడింగ్ ని కూడా 0 చేద్దాం. సో మనకి అన్ని 0 అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం H1 ట్యాగ్ యూజ్ చేసి దీనిలో మనం మార్జిన్ బాటమ్ ని ఒక 10 px చేద్దాం. సో ఓకే, దీన్ని మనం 15కి చేంజ్ చేద్దాం. అలానే మనం ఫాంట్ ఫ్యామిలీ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఫాంట్ ఫ్యామిలీ కూడా యాడ్ చేద్దాం. సో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టా కాబట్టి ఫాంట్ ఫ్యామిలీ కూడా యాడ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం మిగిలిన వీటిని కూడా స్టైల్ చేయాలి. లైక్ మనకు బటన్ కూడా రిమైనింగ్ ఉంది కాబట్టి మనం బటన్ ని టార్గెట్ చేద్దాం. సో బటన్ ని మనం సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేద్దాం. సో హ్యాష్ FF5E6 సో మనకి బటన్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీనిలో కూడా ప్యాడింగ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి ప్యాడింగ్ ని ఒక 10 px అలానే దీన్ని 15 px చేద్దాం. అలానే బార్డర్ ని కూడా మనం నన్ చేద్దాం. సో బార్డర్ ని నన్ చేసేసాం. ఓకే, అలానే మనం కలర్ ని వైట్ కి చేంజ్ చేద్దాం. సో కలర్ వైట్ లోకి వచ్చింది. అలానే ఫాంట్ వెయిట్ ని కూడా చేంజ్ చేద్దాం. సో 600 అని చెప్దాం. సో ఇప్పుడు చూడడానికి అయితే బాగుంది కదా. అలానే మనం బార్డర్ రేడియస్ ని కూడా ప్రొవైడ్ చేసి దీన్ని ఒక 5 px చెప్దాం. బార్డర్ రేడియస్ కూడా యాడ్ అయింది. అలానే మనం ఇప్పుడు ఇన్పుట్ ను కూడా టార్గెట్ చేద్దాం. సో ఇన్పుట్ లో మనం
ప్యాడింగ్ ని ఒక 20px అలానే 0px అని చేద్దాం. సో ఎక్కువైపోతుంది కాబట్టి 10కి చేంజ్ చేద్దాం. 10px అయితే బాగానే ఉంది. సో 8కి చేంజ్ చేద్దాం. 8 అయితే సరిపోయింది, బాగుంది కదా. అలానే మనకి ఎంటర్ ఏజ్ ఉంది కదా, దాన్ని అలానే ఉంచేద్దాం. అండ్ ఇప్పుడు మనం రిజల్ట్ ఇచ్చేటప్పుడు రిజల్ట్ లో కూడా మనకి టెక్స్ట్ బాగుండాలి కాబట్టి ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి రిజల్ట్ టార్గెట్ చేసాం. అండ్ ఇక్కడ మనం ఫాంట్ సైజ్ ని సింపుల్ గా 20px అని చెప్దాం. సో సరిపోద్ది. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి క్యాలిక్యులేషన్ కూడా జరగాలి కాబట్టి ఇప్పుడు మనం బాడీలో స్క్రిప్ట్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అండ్ స్క్రిప్ట్ ట్యాగ్ లో ఇప్పుడు మనం ఫంక్షన్ అయితే మెన్షన్ చేయాలి. సో స్టార్టింగ్ మనం ఫంక్షన్ కీవర్డ్ ని యూజ్ చేసి దీని పక్కన మనం ఆల్రెడీ ఫంక్షన్ బటన్ లో క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్ అండ్ దీని పక్కన మనం మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం అసలైన క్యాలిక్యులేషన్ కి సంబంధించిన కోడ్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ మనం ఆల్రెడీ ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. అండ్ ఈ ఇన్పుట్ మనం స్టోర్ చేయడం కోసం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి లెట్ యూజ్ చేసి డేట్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం సింపుల్ గా DOB అయితే మెన్షన్ చేద్దాం. అండ్ దాంట్లో ఉండే వాల్యూని మనం డేట్ అనే వేరియబుల్ లో స్టోర్ చేయడం కోసం డాట్ వాల్యూ అని ఎండింగ్ లో చెప్పాలి. సో మనం ఏదైతే యూజర్ నుంచి ఇక్కడ ఇన్పుట్ లాగా తీసుకుంటున్నామో డేట్ ని, దాన్ని మనం సింపుల్ గా డేట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం కిందన ఒకవేళ డేట్ ని మనం ఇవ్వకుండా క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనం ఎర్రర్ అయితే చూపించాలి కాబట్టి ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ కూడా రాయబోతున్నాం. సో సింపుల్ గా డేట్ ని టార్గెట్ చేసి డేట్ త్రిబుల్ ఈక్వల్స్ టు డబుల్ క్వోట్స్, అంటే డేట్ ఎప్పుడైతే మనకి ఎంప్టీ అవుతుందో అప్పుడు మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో ఇప్పుడు మనం సింపుల్ గా డబుల్ క్వోట్స్ లో రిజల్ట్ అయితే టార్గెట్ చేస్తున్నాం. సో రిజల్ట్ మనకి ఎక్కడ ఉంది, ఈ పర్టికులర్ డివిజన్ ఉంది కదా, ఈ రిజల్ట్ డివిజన్ లో ఇప్పుడు మనం ఎర్రర్ అయితే చూపించబోతున్నాం. అండ్ ఎండింగ్ లో ఇప్పుడు మనం డాట్ యూజ్ చేసి ఇన్నర్ HTML ఇప్పుడు మనం ఈక్వల్ టు డబుల్ క్వోట్స్ లో ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుదాం. సో ఇప్పుడు ఒకసారి మనం ఏమీ ఎంటర్ చేయకుండా క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని అయితే ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా రిజల్ట్ లోకి వచ్చేసి మార్జిన్ టాప్ ని ఒక 10px చెప్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఇప్పుడు టాప్ స్పేసింగ్ అయితే తీసుకుంది అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం అసలైన కోడ్ అయితే రాయాలి. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం దేనికి వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, పాస్ట్ డేట్ ని స్టోర్ చేయడానికి, అంటే యూజర్ డేట్ ఆఫ్ బర్త్ స్టోర్ చేయడానికి, అలానే మన ప్రెజెంట్ టుడే డేట్ ఉంది కదా దాన్ని స్టోర్ చేయడం కోసం. సో లెట్ యూజ్ చేసి బర్త్ డేట్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అలానే మళ్ళీ లెట్ యూజ్ చేసి టుడే అని ఇంకో వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బర్త్ డేట్ లో యూజర్ డేట్ ఆఫ్ బర్త్ ని స్టోర్ చేయాలి. అలానే మన టుడే డేట్ లో ఇప్పుడు మనం ప్రెజెంట్ టుడే డేట్ అయితే స్టోర్ చేయాలి. సో ఇప్పుడు మనం బర్త్ డేట్ ని టార్గెట్ చేసి ఈక్వల్స్ టు న్యూ అని చెప్పాలి. అండ్ ఈ న్యూ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం కూడా మాట్లాడదాం. ఈ పక్కన మనం డేట్ అని మెన్షన్ చేసి ఈ డేట్ అనేది ఇక్కడ మనకి ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్. మనం ఎప్పుడైతే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తామో అప్పుడు మనం ప్రిఫిక్స్ లో న్యూ అనే కీవర్డ్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం సింపుల్ గా యూజర్ ఇచ్చిన డేట్ అయితే స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం డేట్ అని మెన్షన్ చేయాలి. అండ్ డేట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి చూద్దాం. మన యూజర్ డేట్ అయితే ఇక్కడ స్టోర్ చేసాం కదా, ఈ పర్టికులర్ డేట్ ని మనం ఈ బర్త్ డేట్ లో అయితే స్టోర్ చేస్తున్నాం. అండ్ అలానే మనం టుడే డేట్ ని కూడా స్టోర్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు యూజ్ చేసి మళ్ళీ న్యూ కీవర్డ్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనం మళ్ళీ డేట్ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ రెండింటిని కన్సోల్ కూడా చేసి ఏమేమి వస్తున్నాయో కూడా చెక్ చేద్దాం. సో CLG బర్త్ డేట్ అలానే CLG టుడే. సో ఇప్పుడు మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం కన్సోల్ ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డేట్ ని కూడా ఇచ్చి చూద్దాం. సో 25/2000. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు యూజర్ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మనకి టాప్ లో స్టోర్ అవుతుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్ కన్సోల్ లో బర్త్ డేట్ ని యూజ్ చేసాం కాబట్టి. అండ్ టుడే డేట్ మనకి 12/20/25 కాబట్టి ఇక్కడ మనకి అది కూడా స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని క్రాస్ చేద్దాం అండ్ ఈ రెండింటిని కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బర్త్ డేట్ ని టుడే డేట్ ని అయితే స్టోర్ చేసాం, కానీ ఈ రెండింటిని మనం కంపేర్ చేసి అసలైన డేట్ ని కూడా చూపించాలి కదా, లైక్ ఇన్ని డేస్ ఓల్డ్ అని. సో దాన్ని చూపించడం కోసం లెట్ అని ఇయర్స్ అని ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అలానే లెట్ యూజ్ చేసి మంత్స్ అని ఇంకో వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. అలానే మళ్ళీ లెట్ యూజ్ చేసి డేస్ అని ఇంకో వేరియబుల్ కూడా క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కంపారిజన్ అయితే చేయాలి. దేని కంపారిజన్ చేయాలి, టుడే డేట్ తో మనం పాస్ట్ డేట్ ని కంపేర్ చేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2025 అనే ఇయర్ ని తీసుకుందాం, అంటే టుడే డేట్. అండ్ మనం పాస్ట్ లో ఆ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ని 2000 అని అనుకుందాం.
సో 2025 మైనస్ 2000 ఎంత అవుతుంది మనకి? 25 ఇయర్స్ అవుతుంది. సో మనకి పాజిటివ్ నెంబర్ రావడానికి మనకు టుడే డేట్ తో పాస్ట్ డేట్ ని మనం మైనస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇయర్స్ దగ్గర సింపుల్ గా ఈక్వల్ టు యూజ్ చేసి టుడే అని మెన్షన్ చేయాలి. సో టుడే డాట్ గెట్ ఫుల్ ఇయర్ అనే ఫంక్షన్ ఉంటుంది మనకి, ఇన్బిల్ట్ ఫంక్షన్. దీనికి మనం మైనస్ చెప్పి మనం బర్త్ డేట్ ని ఇక్కడ యూజ్ చేసి డాట్ గెట్ ఫుల్ ఇయర్ అని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామో కూడా చూద్దాం. మనం టుడేని టార్గెట్ చేసాం, అలానే గెట్ ఫుల్ ఇయర్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ కూడా యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మనకి ఏట్ స్టోర్ అవుతుంది, 2025 అనే ఇయర్ అయితే స్టోర్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి బర్త్ డేట్ డాట్ గెట్ ఫుల్ ఇయర్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మనకి ఏట్ స్టోర్ అవుతుంది, యూజర్ ఏదైతే ఇన్పుట్ లో ఇస్తాడో ఆ పర్టికులర్ ఇయర్ అయితే స్టోర్ అవుతుంది. అండ్ ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే మనకి ఏట్ వస్తుంది, పర్టికులర్ ఇయర్ అయితే వస్తుంది. అండ్ ఆ ఇయర్ మనకి పర్టికులర్ ఇయర్స్ అనే వేరియబుల్ అయితే స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని కన్సోల్ కూడా చేసి చెక్ చేద్దాం. దీనిలో మనం ఇయర్స్ అని మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇన్స్పెక్ట్ చేద్దాం. సో కన్సోల్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్ గా 1 ఒక 2000 అని చెప్దాం. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు 25 అని రిటర్న్ చేసింది. అంటే మనకి 2025 నుంచి 2000 మైనస్ చేసింది, అందుకే మనకి 25 ఇయర్స్ అని ఇక్కడ చూపించింది. అలానే మనం మంత్స్ కూడా స్టోర్ చేయడం కోసం ఈక్వల్ టు యూజ్ చేసి ఇక్కడ మనం టుడే డాట్ గెట్ మంత్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మైనస్ బర్త్ డేట్ డాట్ గెట్ మంత్ అనే ఫంక్షన్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం మంత్ కూడా స్టోర్ చేస్తున్నాం కంపేర్ చేసి. అలానే మనకి రిమైనింగ్ డేస్ ఉంది కాబట్టి ఈక్వల్ టు యూజ్ చేసి టుడే డాట్ గెట్ డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి మైనస్ బర్త్ డేట్ డాట్ గెట్ డేట్ అనే ఫంక్షన్ తో కంపారిజన్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇయర్స్ ని స్టోర్ చేసాం, అలానే మనం మంత్స్ ని అలానే డేస్ ని కూడా స్టోర్ చేసాం కదా. సో వీటిని కూడా కన్సల్ట్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎండింగ్ లో ఇక్కడ మనం మంత్స్ ని మెన్షన్ చేద్దాం, ఇక్కడ మనం డేస్ ని మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్ ఓపెన్ చేద్దాం. సో కన్సోల్ అయితే ఓపెన్ అయింది కదా. అండ్ ఇప్పుడు మనం డేస్ ని కూడా పాస్ చేద్దాం. సో 22/1/2000. సో ఒకసారి క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి 25 ఇయర్స్ వచ్చింది, అలానే మనకి నెగిటివ్ నెంబర్స్ లో మంత్స్ వచ్చింది, అలానే నెగిటివ్ నెంబర్స్ లో డేస్ కూడా వచ్చింది. అండ్ మనకి డేస్ మంత్స్ నెగిటివ్ నెంబర్ లో వచ్చేటప్పుడు మనం వీటిని హ్యాండిల్ చేయడానికి కండిషన్స్ కూడా యూజ్ చేస్తాం, అంటే లాజిక్ ని కూడా యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ రిజల్ట్ ని రిటర్న్ చేసి ఆ తర్వాత మనం వాటిని కూడా హ్యాండిల్ చేద్దాం. సో వీటిని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. సో రిమూవ్ ఇట్. సో ఈ రెండింటిని కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం పర్టికులర్ డివిజన్ అయితే ఉంది కదా మనకి రిజల్ట్ స్టోర్ చేయడానికి అండ్ రిజల్ట్ ని చూపించడానికి. అండ్ ఇప్పుడు మనం రిజల్ట్ ని చూపించడం కోసం సింపుల్ గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీలో ఇప్పుడు మనం రిజల్ట్ ని టార్గెట్ చేసి ఎండింగ్ లో డాట్ ఇన్నర్ HTML లో ఈక్వల్ టు యూజ్ చేసి ఇక్కడ మనం ఈ టిక్స్ ని యూజ్ చేయాలి. అండ్ దీనిలో మనం స్టార్టింగ్ యూఆర్ అని మెన్షన్ చేసి డాలర్ సింబల్ పక్కన మనం ఫ్లవర్ బ్రాసెస్ ని ఓపెన్ చేసి స్టార్టింగ్ దీంట్లో మనం ఇయర్స్ ని మెన్షన్ చేయాలి, కామా పెట్టుకొని మళ్ళీ డాలర్ సైన్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ లో సెకండ్ దీంట్లో మనం మంత్స్ ని మెన్షన్ చేయాలి, మళ్ళీ కామా పెట్టుకొని మళ్ళీ డాలర్ సైన్ పక్కన ఫ్లవర్ బ్రాసెస్ యూజ్ చేసి ఇక్కడ మనం డేస్ ని కూడా మెన్షన్ చేయాలి. అండ్ ఈ పక్కన మనం డేస్ ఓల్డ్ అని మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు మనం రిజల్ట్ ని చూపించడానికి కావాల్సిన కోడ్ ని కూడా క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఇచ్చి కూడా చెక్ చేద్దాం. సో డేస్ ని పాస్ చేద్దాం. సో 1/1/1/2000. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే మనకి యువర్ 25 -8 అలానే 1 days ఓల్డ్ అని చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఇయర్స్ పక్కన ఇయర్స్ అని మెన్షన్ చేద్దాం, అలానే మంత్స్ పక్కన కూడా మనం స్పేస్ తీసుకొని మంత్స్ అని కూడా మెన్షన్ చేద్దాం. సో మళ్ళీ మనం ఇద్దాం. సో 1/1/1/2000. సో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి యువర్ 25 years -8 months 1 days ఓల్డ్ అని ఇచ్చింది. సో ఇక్కడ మనకి మంత్స్ నెగిటివ్ లో వచ్చింది కదా, అలానే కొన్నిసార్లు మనకి డేస్ కూడా నెగిటివ్ లో వస్తుంది. అండ్ వీటిని కూడా మనం కొన్ని స్టేట్మెంట్స్ యూజ్ చేసి హ్యాండిల్ కూడా చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఇయర్స్ ని మంత్స్ ని అలానే డేస్ ని కొంచెం బోల్డ్ గా చూపించడం కోసం ఇక్కడ బోల్డ్ కూడా యూజ్ చేద్దాం. సో సింపుల్ గా మనం ఇక్కడ దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ ఇక్కడ మనం బి యూజ్ చేసి <b. ఓకే, దీనిలో మనం దాన్ని పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్పేస్ తీసుకుందాం దీని పక్కన. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అలానే మనం దీన్ని ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం, అలానే డేస్ దగ్గర కూడా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మంత్స్ ని ఇక్కడ నుంచి మనం కట్ చేద్దాం. సో కట్ ఇట్. అండ్ దీన్ని మనం ఇయర్ స్పేస్ లో పెట్టేద్దాం. అలానే మనకి డేస్ కూడా ఉంది కాబట్టి డేస్ ని కూడా ఇక్కడ నుంచి మనం కట్ చేసి దీన్ని ఈ పర్టికులర్ ఇయర్స్ దగ్గర పెట్టేద్దాం.
సో ఇప్పుడు మనం ఒకసారి సేవ్ చేసి మళ్ళీ దీన్ని మినిమైజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ ఎంటర్ చేసి చెక్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం 1111 2000 అని చెప్పి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు మనకి ఆ పర్టికులర్ టెక్స్ట్ అయితే కొంచెం బోల్డ్ గా ఉంది అండ్ చూడడానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం ఈ నెగిటివ్ లో ఉండే వాటిని అయితే హ్యాండిల్ చేయాలి. వాటి కోసం ఇప్పుడు మనం డాక్యుమెంట్ పైన ఇఫ్ కండిషన్ యూజ్ చేసి దీనిలో మనం స్టార్టింగ్ మంత్స్ ని హ్యాండిల్ చేద్దాం. సో మంత్స్ <0 అంటే మంత్స్ ఎప్పుడైతే మనకి నెగిటివ్ లో వస్తాయో అండ్ ఇక్కడ మనకి -8 months వచ్చింది కదా, అప్పుడు మనం వీటిని హ్యాండిల్ చేయడం కోసం ఇయర్స్ ని మైనస్ చేయాలి. అంటే ఇయర్స్ నుంచి 1 year అయితే మనం తగ్గిస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా మంత్స్ ని టార్గెట్ చేసి ఇక్కడ మనం యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ ని యూజ్ చేస్తాం. అంటే మంత్స్ లో ఉన్న నెగిటివ్ నెంబర్ తో మనం ఇప్పుడు పాజిటివ్ నెంబర్ తో ఎడిషన్ అయితే చేయాలి. సో మనకి టోటల్ గా ఇయర్ కి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months కాబట్టి మనం ఆల్రెడీ మంత్స్ అనే వేరియబుల్ లో మనకి -8 అయితే స్టోర్ అయ్యింది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు అది డిస్ప్లే కూడా అయింది. అండ్ ఇప్పుడు మనం యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ లో -8 + 12 అయితే ఎడిషన్ చేస్తున్నాం. -8 + 12 మనకి ఎంత అవుతుంది? +4 అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2111 2000. సో మళ్ళీ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు 25 years నుంచి 24 years కి చేంజ్ అయింది. అలానే నెగిటివ్ నెంబర్ లో ఉండే మంత్స్ మనకి పాజిటివ్ నెంబర్ లో కూడా చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం డేస్ ని చూడొచ్చు. మనం ఇచ్చిన డేస్ కి మనకి -9 days అయితే ఓల్డ్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం డేస్ ని కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి డేస్ కోసం కూడా మనం ఒక కండిషన్ అయితే రాయాలి. సో ఇఫ్ డేస్ <0 అంటే ఎప్పుడైతే మనకి డేస్ కూడా నెగిటివ్ లో వస్తాయో అప్పుడు మనం మంత్స్ ని మైనస్ చేస్తాం. సో మంత్స్ ని టార్గెట్ చేసి మైనస్. సో మంత్స్ నుంచి ఒక మంత్ అయితే మనం మైనస్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం డేస్ ని టార్గెట్ చేసి ఇక్కడ మనం మళ్ళీ యాడ్ అండ్ అసైన్ ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ మనం మళ్ళీ న్యూ అనే కీవర్డ్ ని యూజ్ చేయబోతున్నాం. న్యూ అనే కీవర్డ్ ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడు మనం డేట్ ని కూడా యూజ్ చేయాలి. ఎందుకంటే డేట్ అనేది మనకి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ కాబట్టి. దీనిలో ఇప్పుడు మనం సింపుల్ గా టుడే అని టార్గెట్ చేద్దాం. సో టుడే డాట్ గెట్ ఫుల్ ఇయర్ అనే ఫంక్షన్ మళ్ళీ యూజ్ చేస్తున్నాం. అండ్ కామ పెట్టుకొని మళ్ళీ టుడే అని టార్గెట్ చేద్దాం. డాట్ గెట్ మంత్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది ఒకసారి ఫుల్ కోడ్ చేసి చెక్ చేద్దాం. సింపుల్ గా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డేస్ ని అయితే టార్గెట్ చేసాం. డేస్ లో మనం మళ్ళీ ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేసాం. అండ్ డేట్ లో ఇప్పుడు మనం టుడే అంటే మనకి ఈ పర్టికులర్ డే లో ఇయర్ ని అయితే టార్గెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏ డేట్ వస్తుంది? 2025 అనే ఇయర్ అయితే టార్గెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం టుడేని యూజ్ చేసి మంత్ ను కూడా టార్గెట్ చేసాం. అండ్ ఇక్కడ మనకి ఏ మంత్ వస్తుంది? ఇక్కడ మనకి పర్టికులర్ 3rd month అయితే వస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ మనం ఉన్నది 3rd month లో కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్ లో గెట్ మంత్ పక్కన కామా పెట్టుకొని 0 యూజ్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం ఇక్కడ 0 యూజ్ చేసామో ఇది మన ప్రీవియస్ మంత్ కి చేంజ్ అవుతుంది. అంటే టుడే డాట్ గెట్ మంత్ మనకి ఫిబ్రవరి మంత్ కి చేంజ్ అయ్యి ఫిబ్రవరి మంత్ లో ఉండే లాస్ట్ డే ని టార్గెట్ చేస్తుంది. విచ్ ఈస్ లాస్ట్ మంత్ లో మనకి 28 అనేది లాస్ట్ డే. సో మనకి 28 అనే డే మనకి టార్గెట్ అవుతుంది ఎప్పుడైతే మనం లాస్ట్ లో డాట్ గెట్ డేట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం దీన్ని కూడా ఫిక్స్ చేసాం. అండ్ దీన్ని మనం ఒకసారి రన్ చేసి ఇంకా ప్రాక్టికల్ గా కూడా అర్థం చేసుకుందాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం అన్నిటిని సాల్వ్ చేసాం కాబట్టి డేస్ ని అయితే పాస్ చేద్దాం. లైక్ 2111 2000. సో క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి యువర్ 24 years 3 months అలానే 19 days ఓల్డ్ అని కరెక్ట్ ఏజ్ అయితే ఇచ్చింది. అండ్ మనం ఈ పర్టికులర్ లాజిక్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దీన్ని ఫుల్ స్క్రీన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం డేస్ ఉంది కదా, డేస్ దగ్గర మనం డే కి చేంజ్ చేద్దాం. అండ్ ఇక్కడ యాడ్ అండ్ అసైన్ ని రిమూవ్ చేసి సింపుల్ గా ఈక్వల్ టు యూజ్ చేద్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం డేస్ ఈక్వల్స్ టు డే ప్లస్ డేస్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం పైన సిఎల్జీ యూజ్ చేసి స్టార్టింగ్ డేని ప్రింట్ చేద్దాం. సో డే కింద మనం మళ్ళీ సిఎల్జీ అంటే కన్సోల్ లాగ్ యూజ్ చేసి డేస్ ని కూడా ప్రింట్ చేద్దాం. అండ్ ఆ తర్వాత మనం ఈ పర్టికులర్ ఎడిషన్ చేసిన తర్వాత కూడా మనం సిఎల్జీ యూజ్ చేసి డేస్ ని అయితే ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని మినిమైజ్ చేద్దాం. సో మినిమైజ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేద్దాం. సో సింపుల్ గా 2111 2000. సో క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేద్దాం. కానీ మనం కన్సోల్ చేసాం కాబట్టి ఇన్స్పెక్ట్ చేయాలి. సో ఇన్స్పెక్ట్ ఇట్. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా కన్సోల్లోకి వెళ్ళిపోదాం. అండ్ కన్సోల్లో మనం స్టార్టింగ్ వీటితో కంపేర్ చేద్దాం. ఫస్ట్ సిఎల్జీలో మనం డేని పాస్ చేసాం. సో డే మనకి ఏమి ఇచ్చింది? 28 days. అండ్ ఈ లాజిక్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇక్కడ మనం డే యూజ్ చేసాం కదా, ఈ డే. అండ్ ఇప్పుడు మనం డేలో ఏం చెప్పాం? టుడే డాట్ గెట్ ఫుల్ ఇయర్ అంటే 2025 ఇది. ఆ తర్వాత మనం టుడే డాట్ గెట్ మంత్ అని చెప్పాం. అంటే ఇది 3rd month అంటే ప్రెజెంట్ మంత్, మార్చ్ మంత్. అండ్ ఆ పక్కన మనం కామా 0 అని చెప్పాం. ఎప్పుడైతే మనం 0 చెప్పామో ఇది ప్రీవియస్ మంత్ కి జంప్ అవుతుంది, విచ్ ఈస్ ఫిబ్రవరి మంత్. ఫిబ్రవరి మంత్ లో మనకి లాస్ట్ డే ఏంటి? 28.
సో అందుకే మనకి ఇక్కడ 28 అని రిటర్న్ చేసింది. ఎందుకంటే మనం లాస్ట్ లో డాట్ గెట్ డేట్ యూజ్ చేసాం కదా అందుకు. అండ్ ఆ కింద మనం ఏం చేసాం, console.log లో డేస్ ని పాస్ చేసాం. సో డేస్ ఆల్రెడీ మనకి నెగిటివ్ లో ఉండే అండ్ ఆ డేస్ మనకి ఎంత -9. అండ్ ఆ కింద మనం ఏం చేసాం, డేస్ ఈక్వల్స్ టు డే ప్లస్ డేస్. అంటే డే లో మనకి 8 స్టోర్ అయ్యింది, 28 స్టోర్ అయ్యింది. అలానే డేస్ లో మనకి 8 స్టోర్ అయ్యింది, -9 స్టోర్ అయ్యింది. సో 28 - 9 ఎంత అవుతుంది మనకి, అది మనకి 19 అవుతుంది. అండ్ అందుకే మనం కన్సోల్ లో లాస్ట్ లో డేస్ ని పాస్ చేసేటప్పుడు అంటే ప్రింట్ చేసేటప్పుడు మనకి 19 అయితే రిటర్న్ చేసింది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకి 19 డేస్ ఓల్డ్ అని కూడా మనకి అవుట్పుట్ లో అయితే చూపించింది. ఈ వీడియోలో మనం సింపుల్ గా ఏజ్ క్యాలిక్యులేటర్ అయితే క్రియేట్ చేసాం. అండ్ దీనిలో మనం డిఫరెంట్ లాజిక్స్ అయితే చాలా నీట్ గా అర్థం చేసుకున్నాం. అండ్ మీకు కూడా నీట్ గా అర్థమైనట్లయితే మీరు కమెంట్ కూడా చేయండి. అండ్ దీన్ని మీరు మీ ప్రాజెక్ట్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.